షాంఘైకి చెందిన మీలిన్ అనే ఒక అమ్మాయి కథ. బొమ్మలంటే ఆమెకి ప్రాణం. కాని తను ఎంతో ఇష్టపడి సేకరించిన ఒక బొమ్మే తన జీవితాన్ని ఒక పీడకలలా మార్చేస్తుందని పాపం ఆమె ఊహించలేకపోయింది. ఇంతకీ ఏంటా శాపం? చూద్దాం. అవును, చూడ్డానికి అది చాలా అమాయకంగా ఎంతో ముద్దుగా ఉంది. కాని ఆ అందమైన చిరునవ్వు వెనకే ఓ భయంకరమైన నిజం దాగుందని మీలిన్కి అప్పుడు తెలీదు. అసలు ఈ బొమ్మ తన జీవితంలోకి రాకముందు మీలిన్ చాలా సంతోషంగా ఉండేది. బొమ్మలు సేకరించడం అంటే ఆమెకో హాబీ మాత్రమే కాదు, అదే తన ప్రపంచం. మరి అలాంటి ఇష్టమే ఆమెను ఇంత పెద్ద ప్రమాదంలోకి ఎలా నెట్టిందో తెలుసుకుందాం. మీలిన్ నిజానికి చైనాలోని ఓ చిన్న పల్లెటూరమ్మాయి. తండ్రి చనిపోవడంతో తల్లిని చెల్లిని చూసుకోవడానికి డబ్బు సంపాదించాలని షాంఘాయ్కొచ్చింది. అక్కడ ఓ బొమ్మల కొట్లో పనిచేస్తూ తన పెంపుడు కుక్క బావతో హాయిగా ఉండేది. చాలా మంచి అమ్మాయి, దయగలది. ఇక్కడే అసలు కథ మొదలైంది. షాప్కి కొన్ని లిమిటెడ్ ఎడిషన్ లబుబు బొమ్మలు వచ్చాయి. అన్నీ అమ్ముడైపోయినా మీలిన్ మాత్రం తనకోసం ఒకదాన్ని పక్కన పెట్టుకుంది. ఎందుకంటే అది మామూలు బొమ్మ కాదు, ఒక స్పెషల్ గోల్డెన్ కలర్ బొమ్మ. దాని నీలి కళ్ళు, పొడవాటి చెవులు, ఆ వింత చిరునవ్వు చూడగానే మీలిన్ మనసు పారేసుకుంది. సరే, ఆ బొమ్మని ఇంటికి తెచ్చుకుంది. అప్పటినుంచి మీలిన్ జీవితంలో ప్రశాంతత మెల్లమెల్లగా మాయమవడం మొదలైంది. ప్రమాదానికి సంబంధించిన మొదటి సూచనలు కనిపించడం స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటి హెచ్చరిక తన పెంపుడు కుక్క బావో నుండే వచ్చింది. మామూలుగా అయితే ఏ కొత్త బొమ్మను చూసినా బావో తోక ఊపుతూ తెగ సంబరపడిపోతుంది. కాని ఈ లబుబు బొమ్మను చూడ్డంతోనే గట్టిగా అరవడం, గుర్రు పెట్టడం మొదలుపెట్టింది. మీలిన్కి కొంచెం వింతగా అనిపించింది. కాని ఏమోలే, కొత్త బొమ్మ కదా, భయపడిందేమోని లైట్ తీసుకుంది. ఇది ఖచ్చితంగా ఆ బొమ్మ ప్రభావమే అనడానికి రెండో సంకేతం. ఎప్పుడూ అందరితో నవ్వుతూ ప్రేమగా మాట్లాడే మీలిన్ ఆ రోజో కస్టమర్తో గొడవపడి వాళ్లమీద గట్టిగట్టిగా అరిచేసింది. తన ప్రవర్తన చూసి తనకే ఆశ్చర్యమేసింది. కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాపం, ఆ ఒక్క సంఘటనతో తన ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోవడంతో మొదలైన కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. ఇక అప్పటినుంచి కొన్ని అతీంద్రియ సంఘటనలు, అంటే మాటల్లో చెప్పలేనివి, ఆమెను వెంటాడటం మొదలుపెట్టాయి. కథలో టెన్షన్ ఇక్కడే మొదలవుతుంది. చూడండి, కేవలం కొన్ని రోజుల్లోనే మీలిన్ జీవితం ఎలా తలక్రిందులైపోయిందో. రాత్రుళ్ళు ఎక్కడనుంచో వింత నవ్వులు వినిపించడం, పెట్టిన బొమ్మ పెట్టిన చోట ఉండకుండా కదిలిపోవడం, భయంకరమైన పీడకలలు రావడం, చివరికి తన ప్రాణమైన కుక్క బావో కూడా కనిపించకుండా పోయింది. అంతా ఒకదాని తర్వాత ఒకటి ఆమెను పిచ్చిదాన్ని చేసేలా ఉన్నాయి. ఇక కలకి నిజానికి మధ్య తేడా తెలియకుండా పోయింది. ఒక రాత్రి కలలో ఓ భయంకరమైన రాక్షసుడు తనమీద దాడి చేస్తుంటే ఉలిక్కిపడి లేచింది. కళ్ళు తెరిచి చూస్తే ఆ లబుబు బొమ్మ తన ఛాతీమీద కూర్చునుంది. ఒక్కసారి ఊహించుకోండి ఆ పరిస్థితిని. భయంతో ఒళ్లంతా జలధరించింది ఆమెకు. సరిగ్గా అప్పుడే మీలిన్ అరుపులు విని బావో గదిలోకి దూసుకొచ్చింది. ఆ బొమ్మను తన పళ్లతో పట్టుకుని ముక్కలు ముక్కలుగా పీకిపడేసింది. అప్పుడు మీలిన్కి ప్రాణం లేచివచ్చినట్టయింది. తన నమ్మకమైన కుక్క తనని కాపాడిందని, ఆ పీడ విరగడైందని అనుకుంది. కాని ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేదు. మనమిప్పుడు కథలో అత్యంత కీలకమైన, భయంకరమైన భాగానికొచ్చాం. ఇక్కడే అస్సలు నిజం బయటపడుతుంది. నమ్మశక్యంగా లేదు కదూ. బావో ముక్కలు ముక్కలుగా చేసిన ఆ బొమ్మ మరుసటి రోజు ఉదయం ఏమీ జరగనట్టు మళ్లీ అదే షెల్ఫ్లో ఉంది. ఒక్క గీత కూడా పడలేదు. అది చూసి మీలిన్ షాకయింది. అంటే ఆ బొమ్మలో నిజంగానే ఏదో అతీంద్రియ శక్తుందని ఆమెకు అర్థమైపోయింది. అంతేకాదు, బొమ్మ ముఖంలో కూడా మార్పొచ్చింది. ఒకప్పుడు ఎంతో ముద్దుగా అనిపించిన ఆ చిరునవ్వు ఇప్పుడు ఒక వికృతమైన నవ్వులా మారింది. దాన్ని చూస్తుంటేనే భయమేసేలా ఉంది. ఇంట్లో బావో ఎక్కడా కనిపించకపోయేసరికి మీలిన్ వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ బొమ్మ వంటగది సింక్లో కనిపించింది. దాని చేతులకి, పళ్లకి ఎర్రగా రక్తపు మార్కలు. వణుకుతున్న చేతులతో భయపడుతూనే సింక్ కింద ఉన్న క్యాబినెట్ వైపు చూసింది. అక్కడ ఛిద్రమైన స్థితిలో బావో శరీరం. ఎవరో దాన్ని క్రూరంగా చంపి పడేసినట్టుంది. తన ప్రాణానికి ప్రాణమైన బావోను ఆ పరిస్థితిలో చూసి మీలిన్ గుండె పగిలింది. అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. ఇది కేవలం మీలిన్ కథ మాత్రమే కాదు. ఇప్పుడు ఈ బొమ్మ చుట్టూ అల్లుకున్న ప్రపంచవ్యాప్త కథలు, నమ్మకాల గురించి తెలుసుకుందాం.
మీలిన్కి జరిగినట్టు ఇంకెవరికైనా జరిగిందా అని ఇంటర్నెట్లో వెతకగా కొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇలాంటి కేసులు. కొంతమందిని ఆ బొమ్మలు కరిచాయని, మరికొంతమందికి ఉద్యోగాలు పోయాయని, ఇంకొంతమందికి అంతుచుక్కని రోగాలు వచ్చాయని, చివరికి తమ పెంపుడు జంతువుల్ని, ఆత్మీయుల్ని కూడా కోల్పోయామని చాలామంది చెప్పుకొచ్చారు. అసలు ఈ బొమ్మ వెనుక ఉన్నది ఏంటి? కొన్ని ఆన్లైన్ థీరీస్ ప్రకారం ఈ లబుబు బొమ్మ పజూజు అనే ఒక ప్రాచీన మెసొపొటేమియన్ దయ్యానికి ఆధునిక రూపమంటున్నారు. ఈ పజుజు వినాశనాన్ని, దురదృష్టాన్ని మోసుకొచ్చే ఒక శక్తివంతమైన ఆత్మ అని నమ్ముతారు. ఇవన్నీ తెలుసుకున్నాక మీలిన్ ఇక లాభం లేదనుకుంది. చివరి ప్రయత్నంగా ఆ బొమ్మను నిప్పుపెట్టి కాల్చేసింది. దాని బూడిదను ఒక కూజాలో వేసి దగ్గర్లోనే నదిలో కలిపేసింది. హమ్మయ్య, ఇక ఈ పీడ వదిలిపోయిందని ఊపిరి పీల్చుకుంది. కాని కథ ఇంకా ముగియలేదు. మరుసటి రోజు ఉదయం మీలిన్ తన ఇంట్లో చనిపోయి ఉంది. ఆమె మృతదేహం పక్కన అదే బంగారు లబుబు బొమ్మ చెక్కుచెదరకుండా కూర్చునుంది. అంటే ఆ దుష్టశక్తిని నాశనం చేయడం ఎవరివల్లా కాలేదన్మాట. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ సంఘటనలతో లబుబు బొమ్మలంటే అందర్లో ఒక భయం మొదలయ్యింది. కొన్ని దేశాల్లో అయితే ఈ బొమ్మల్ని బ్యాన్ చేశారు కూడా. మరి ఇదంతా కేవలం ఒక కట్టుకథ? లేకపోతే అమాయకంగా కనిపించే ఈ బొమ్మలో నిజంగానే ఏదో దుష్టశక్తి దాగి ఉందా? ఆలోచించాల్సిన విషయమే.